అందరికీ నమస్కారం. పిట్ట కథలకు స్వాగతం. ఈరోజు అంశం ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? అందరికీ మక్కువ ఎక్కువే. కానీ ఐశ్వర్యం అంటే ఏమిటి? మేడలు మెద్దలా, ఆస్తులు అంతస్తులా, బీరువాలో దాచుకున్న పట్టు చీరలా, లాకర్లో మూలుగుతున్న నగలా, లేక బ్యాంక్ అకౌంట్లో ఉండే డబ్బులా? ఏది ఐశ్వర్యం? ఇవన్నీ కూడా మన విలాసవంతమైన జీవితానికి కావలసినది. వీటిలో ఏమాత్రం అటు ఇటు అయినా కూడా జీవించవచ్చు. కానీ అసలైన ఐశ్వర్యం అంటే? ఇంటి గడపలో ఆడపిల్ల గజ్జల చప్పుడు ఐశ్వర్యం. ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యం. ఎంత ఎదిగినా నాన్న తిట్టే తిట్లు ఐశ్వర్యం. అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం. అవసరంలో ఆదరించే ప్రాణ స్నేహితుడు ఐశ్వర్యం. బుద్ధి కలిగిన బిడ్డలు ఐశ్వర్యం. బిడ్డలకొచ్చే చదువు ఐశ్వర్యం. భగవంతుడిచ్చిన ఆరోగ్యం, ఈ మన మానవ జన్మ ఐశ్వర్యం. మీ దృష్టిలో ఐశ్వర్యం అంటే ఏమిటో కమెంట్ చేస్తారుగా? మరొక పిట్ట కథల వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.